అబద్దాలను అందంగా అల్లటంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. శాలువాలు, సన్మానాలు, అవార్డులు కోరుకునే ముందు ఆయన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. 2021 మే నెలలో సెక్కివేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా 2.14 రూపాయలుంటే ఆయన 2.49 రూపాయలకు కొన్నందుకు శాలువాలు కప్పాలా అని ప్రశ్నించారు. అదాని వద్ద గుజరాత్ రాష్ట్రం యూనిట్ ధర 1.99 రూపాయలకు కొంటే అదే కంపెనీ నుంచి 50 పైసలు ఎక్కువ పెట్టి 2.49 పైసలకు కొన్నందుకు సన్మానాలు చేయాలా అని ప్రశ్నించారు. అదానితో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే ఆగమేఘాల మీద ఒప్పందానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా అని నిలదీశారు. ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం అక్కడ ఇక్కడ లేకుంటే గుజరాత్కి ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి ₹99 అదాని ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. ₹2.49 రేటుకు మీరెందుకు ఒప్పుకున్నారు అని నిలదీశారు. ట్రాన్స్మిషన్ ఛార్జీలు గరిష్టంగా యూనిట్ ₹70 పడతాయని మీ హయాంలోనే ఇంధన శాఖ చెబుతుంటే ఇటువంటి ఛార్జీలు లేవని చెబుతున్న మాటలు శుద్ధ అబద్దం కాదా? సీఎం ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా? దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదానితో మీ ఒప్పందం రాష్ట్రంలోనే కాదు అంతర్జాతీయంగా చరిత్ర. అదాని కలవడం ఒక చరిత్ర. 1750 కోట్లు నేరుగా ముఖ్యమంత్రికి ముడుపులు ఇవ్వడం చరిత్ర. ఎవడు కొనేందుకు ముందుకు రాని విద్యుత్తును బంపర్ ఆఫర్గా ప్రకటించుకోవడం మరో చరిత్ర అన్నారు. గంటల్లోనే కేబినెట్ పెట్టడం, ప్రజా అభిప్రాయం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చరిత్ర అన్నారు. అదాని కోసం అన్ని టెండర్లు రద్దు చేయడం చరిత్ర. ఒక వ్యక్తి స్వప్రయోజనాల కోసం ఏపీ రాష్ట్ర ప్రజల నెత్తిన 1.67 లక్షల కోట్ల భారాన్ని మోపడం చరిత్ర. ప్రపంచం మొత్తం ఇప్పుడు తమరి అవినీతి గురించి మాట్లాడుకోవడం మీ గొప్ప చరిత్ర. భూగోళం అవినీతి పరుల జాబితాలో మీ పేరు చేరడం మీకు పెద్ద చరిత్ర అంటూ సెటైర్లు విసిరారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్టులో తన పేరు ఎక్కడుందని బుకాయించే జగన్ ఏపీ చీఫ్ మినిస్టర్ అంటే మీరు కారా అన్నారు. ఆ కుర్చీలో మీరు కాకుండా మిమ్మల్ని నడిపించే వాళ్ళు కూర్చున్నారా? ఇదేం ఆఫ్ బెస్ట్ నాలెడ్జ్, ఇదేం అహంకారపు తిరస్కరణ సమాధానం? మీరు అవినీతి చేశారని చెప్పింది మేము కాదు, అమెరికా అధికారిక దర్యాప్తు సంస్థలు FBI, SEC స్వయంగా రిపోర్ట్ ఇచ్చాయన్నారు. సోలార్ పవర్ ఒప్పందంలో 1750 కోట్లు ఏపీ చీఫ్ మినిస్టర్ కి ఇచ్చారని, తమ దర్యాప్తులో కుండ బద్దలు కొట్టాయని, ముడుపులు ముట్టాకే ఒప్పందాలు చేసుకున్నారని ఓ 100 పేజీల రిపోర్టు కూడా ఇచ్చాయన్నారు. వివిధ సోర్సుల నుంచి సాక్ష్యాలు, ఆధారాలు సమీకరించామని రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నాయి. టీడీపీ ప్రభుత్వం ఎక్కువ ధరకు పీపీఎల్ చేసుకుందని, 35,000 కోట్ల భారం వేసిందని చెప్పే మీరు అధికారంలోకి వచ్చాక గాడిదలు కాశారా? టెండర్ల రద్దుతో ఎందుకు సరిపెట్టారు? ఎందుకు విచారణ జరిపించలేదు? లాంగ్ స్టాండ్ ఒప్పందాలతో నష్టమని తెలిసి అదానికి 25 ఏళ్లు రాష్ట్రానికి తాకట్టు పెట్టినప్పుడే మీకెంత ముట్టాయో అర్థమవుతోందన్నారు. గంగవరం పోర్టును అడ్డీకి పావుసేరు లెక్కన 640 కోట్లకే అమ్మినప్పుడే మీ ముడుపుల బంధం ఏ పాటిదో తెలిసిపోయిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని బ్లాంక్ చెక్కులా అదానికి కట్టబెట్టినప్పుడే మీ వాటాల సంగతి తేలిపోయింది. నిజంగా అదానితో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకుంటే, అదానితో రహస్య ఒప్పందాలు జరగకుంటే, అమెరికా దర్యాప్తు సంస్థలు తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే మీరు అదాని వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేయండి. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సవాల్ను స్వీకరించాలన్నారు వైఎస్ షర్మిల.